మనము మన జీవితంలో సరైన ప్రత్యుత్తరం ఇవ్వడం నేర్చుకోవాలి. అసలు సరైన ప్రత్యుత్తరం అంటే ఏంటి? సరైన ప్రత్యుత్తరం అడిగిన దాన్ని కరెక్ట్గా జవాబు చెప్పడం కాదు. సరైన ప్రత్యుత్తరం అంటే దూషిస్తే దూషించొద్దు, దూషించినప్పుడు దూషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయకుండా. అంటే నిన్ను దూషించినా కూడా నువ్వు దూషించకుండా ఉండడం సరైన ప్రత్యుత్తరం. వాళ్ళు అడిగిన దానికే నేను చెప్పాను అంటారు. వాళ్ళు అంటేనే నేను అన్నాను కాదు. వాళ్ళు ఏమన్నా, వాళ్ళు ఏమి దూషించినా, వాళ్ళు ఎంతగా అవమానపరిచినా, ఎంత కీడు చేసినా మనము వాళ్ళను దూషించకూడదు. దేవునికి ఇస్తారు. చాలామంది అంటారు, మొదట ఎవరు అన్నారు, వాళ్ళే కదా అన్నారు, అందుకే కదా నేను అన్నాను అంటారు. చాలామంది తగద ఇదే, కావాలంటే సాక్షులు తెస్తానంటారు. ఇవంతా ఎందుకమ్మా? ఎవరైనా నిన్ను దూషిస్తే నువ్వేం చేయాలి? దీవించడం నేర్చుకోవాలి. ఆమేన్. దేవునితో దీవించడం నేర్చుకోవాలి. అది నేర్చుకున్నామా? దీవించడం అనేటువంటిది దూషణకు ప్రతి దూషణ చేయకుండా, చిన్న విషయం కాదు. కొన్నిసార్లు నోటిని కంట్రోల్గా పెట్టుకొని సైలెంట్గా ఉండడం అంటే అంత ఈజీ కాదమ్మా. కాబట్టి నాలుక అనేది పాప ప్రపంచం. అలాగని నాలుక లేకుండా ఉంటే మంచిదా? చెప్పండి. నాలుక లేకపోతే క్రొకడైల్కి నాలుక ఉండదంట. ఇంకా దానికి రుచి పచ్చేమి తెలీదు, మింగేయడమే. మన జీవితం అట్లుంటుంది క్రొకడైల్ లాగా. కాబట్టి నాలుక అనేది ఎంత అసలు అద్భుతమైనటువంటి అవయవం. ఎందుకంటే మంచిగా రుచి చూసి చాలా చక్కగా ఆస్వాదిస్తూ శ్రేష్టమైనటువంటి పదార్థాలను ఈ భూమి మీద అనుభవించడానికి, ఇంకా అంతేకాకుండా సరైన ప్రత్యుత్తరం ఇచ్చి దీవించేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఈ నాలుక నుండే వస్తుంది. ఇంత మంచి నాలుకను మనము సాధు చేయడం నేర్చుకోవడమే మన జీవితంలో ఉత్తమ జీవితం. దేవునికి స్తోత్రం. ఉత్తమ జీవితం. నాలుకను అదుపు చేయనటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఉత్తమము వ్యక్తి అని చెప్పలేము. ప్రతి ఒక్కరితో తగాదానే, ప్రతి ఒక్కరితో గొడవే, ప్రతి ఒక్కరితో యుద్ధం. ఒకప్పుడు నేను అలాగే ఉండేవాడిని. గొడవ లేకుండా అసలు ఇంటికి వచ్చేవాడిని కాదు. దానివల్ల ఏంటి? రాత్రంతా మనశ్శాంతి ఉండదు. వాడిని ఈ మాట నింటే బాగుండు, వాడిని ఆ మాట నింటే బాగుండు, వాడిని ఎట్లా కొట్టింటే బాగున్నట్టు ఇదంతా ఆలోచించి మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. వేస్ట్ కదా. అందుకనే మనము ఎవరిని కూడా దూషిస్తే దూషించనే, అంతేకాని నువ్వు ప్రతి దూషణ చేయడం అనేది పూర్తిగా మానేసేయడమే ఉత్తమ జీవిత. ఈ రోజుల్లో మనము కొంతమంది మాటలు వింటే మన చెవుల్లో రక్తం వచ్చినట్టు ఉంటుంది. అంత భయంకరంగా ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అసలు ఘోరాతి ఘోరమైనటువంటి పదాలు మనం వింటా ఉన్నాం. మన నాయకులు ఎలాంటి వాళ్ళు వస్తారో, కొంతమంది చెప్పేది పూర్తిగా అబద్ధం, కొంతమంది చెప్పేది భయంకరమైన ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం. ఇవంతా కూడా నాలుకను అదుపు చేయకుండా విచ్చలవిడిగా పారేయడం వల్ల వచ్చేటువంటి శాపగ్రస్తమైన జీవిత విధానం. అందుకనే దేవుడు మనకు ఏం చెబుతూ ఉన్నాడు అంటే, బ్లెస్ చేయడం నేర్చుకో. దేవునికి స్తోత్ర. అమ్మ, నేను దీవించిన వాళ్ళని ఏం చేయాలంట? బ్లెస్ చేయి, ఆశీర్వాదం. అమ్మా మీరు చల్లగా ఉండండి, అమ్మా మీరు బాగుండండి, అమ్మా మీరు దీవెనకరంగా ఉండండి, అమ్మా మీరు మంచిగా ఉండాలమ్మా, ఇదే చెప్పు. వాళ్ళు నిన్ను ఏమైనా తిట్టనే. ఇట్లా ఇలా దీవించిన వాళ్ళు నేను ఎవరిని చూడలే. ఇంకా మీరెవరిన చూసారా?
ఒక్క మాట తిడితే 50 మాటలకి వాళ్ళకి నోరు మూసుకొని భయపడిపోయి వాళ్ళు దాక్కునే పరిస్థితి వచ్చేంత వరకు వదిలిపెట్టిన వాళ్ళే చూసాం. కానీ చాలా భయంకరమైన పరిస్థితి. మన నాలుక పాప ప్రపంచం. దాన్ని అదుపు చేయడం మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. అందుకనే మనం ప్రతిరోజు లేచి బ్లెస్ చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరన్నా బ్లెస్ చేశారా మీరు? ఎవరినైనా పిల్లలు కనపడ్డారనుకో, అమ్మ నువ్వు చల్లగా ఉండు. కొంతమంది పెద్ద పెద్దోళ్ళు ఎవరిని చూసిన వెంటనే బ్లెస్ యూ, నేను నిన్ను దీవిస్తున్నా అని అంటారు. అది మనం నేర్చుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది, నీవు బ్లెస్ చేయడం నేర్చుకో. అమ్మ మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నా, మీరు ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నా, మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము ఇతరుల్ని దూషించడం మంచిది కాదు. అది మనకే కాదు, వాళ్ళు కూడా మంచిది కాదు. మన నోటి మాటలు మనం దూషించే దూషణ చాలా భయంకరమైనది. దావీదును దూషించినప్పుడు ఆయన ఏం చేశాడమ్మా? దావీదు ఏం చేశాడు దూషించినప్పుడు? వాళ్ళ మీదకి వెళ్ళి తగాదాడా? లేదు. దేవుడు వాళ్ళకు సెలవిచ్చాడు. అతడు దూషించడానికి దేవుడే అనుమతిస్తే అతడు దూషించనే, ఎవరు అతని ఆటంకపరచొద్దు. కాబట్టి మనల్ని దూషించే వాళ్ళు ఉంటే మనం ఏం చేయాలి? అయ్యా దూషించుకో, పర్వాలేదు అని మనం ఎప్పుడైతే చెప్పగలిగినటువంటి స్థాయికి వస్తామో అప్పుడే మన జీవితంలో మనము అభివృద్ధి చెందుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. ఆశీర్వదించుట నేర్చుకోవాలి. యేసు ప్రభు గురించి పేతురు ఏం చెప్పాడో ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 23 చదవండి. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టుబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. ఎంతగా యేసుక్రీస్తును మన ముందు ఆయన నిలబెడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన జీవించాడు. ఇదిగో మన ఎదుట యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు ఉంచబడ్డాయి. ఆ యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు అనేవి మన జీవితంలో ఏమి నేర్పిస్తుంది అంటే, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. కాబట్టి ఆయన శ్రమ పట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఎవరిని కూడా దూషించే వాళ్ళుగా, వాళ్ళని అవమానపరిచే వాళ్ళుగా, లేదంటే వాళ్ళ గురించి ఏదైనా కోపం వచ్చి మాట్లాడే వాళ్ళుగా ఉండకూడదు. అది కంట్రోల్ చేయాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ విషయంలో నేనంతా పర్ఫెక్ట్ అయిపోయాను అని చెప్పడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి మనము బదులు దూషించడం మానేసేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దూషించబడితే నువ్వేమనాలి? గాడ్ బ్లెస్ యూ. అమ్మ దేవుడు నిన్ను దీవించునుగాక, అయ్యా దేవుడు నిన్ను దీవించునుగాక. ఇది నేర్చుకోవాలి. ఎవరైనా నేను తిడుతున్నానమ్మా అందుకే నేను దీవిస్తున్నానని చెప్పు. వాళ్ళు అంటారు నిన్ను తిడుతున్నా నేను అన్నారనుకో, అందుకే నేను దీవిస్తున్నా, నువ్వు బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, మీ పిల్ల పాపలు బాగుండాలి, మీ ఇంట్లో అందరూ దీవెనకరంగా ఉండాలి. అలాగా మనము జీవించడం నేర్చుకుంటే మన జీవితం ఏం జీవితం? ఉత్తమ జీవితం. కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయని వాడు ఉత్తమ జీవితాన్ని జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఉత్తమ జీవితం అంటే మంచి ఇల్లు, మంచి వాహనాలు, మంచి భోజనం, మంచి వస్త్రాలు ఇవి కాదు. ఉత్తమ జీవితం అంటే
దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడే ఉత్తమమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఇది నేర్చుకుంటే నువ్వు చాలా గొప్ప వ్యక్తి అయిపోతావు. పని చిన్నదే, కానీ ఆశీర్వాదం గొప్పది. దేవుడేమంటున్నాడు? ఆశీర్వాదానికి వారసులు అవడానికి మీరు పిలువబడ్డారు. మీరు పిలువబడ్డారంటే మీరు ఎలా ఉండాలి? దేవుడు అంటున్నాడు, నిన్ను ఎవరైనా దూషిస్తే వారికి బదులు దూషించవద్దు. కాబట్టి యేసు ప్రభువే మన యొక్క మాదిరి. ఆయన అడుగు జాడలు మన ముందు ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆయన దూషించబడి బదులు దూషింపలేదు.